గారు దైవ వర్తమానము వారు అందిస్తారు. మన సంఘముతో కలిసి మన సువార్త టీంతో కలిసి మన అనేకమైన గ్రామంలో మరి సువార్త చేసిన ప్రియులో హెచ్చుగా మన సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న దేవుని దాసులు ఈ సమయంలో వరస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. మరి మనోహర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకము. ఈ సమయమును మరి దేవుని దాసులకి నేను అప్పగించుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రభు నామకి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సేవకులకు, నన్ను పిలిచిన పాస్టర్ గారికి, అట్లనే విశ్వాసులందరికీ ప్రభు పెట్ట వందనాలు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడుపుట మనకెంతో ధన్యకరం. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మనం చాలా విషయాల్లో అన్ని విషయాల ముందుంటాం, కానీ దేవుని విషయాలను మాత్రం కొంచెం వెనకడుగు వేస్తాం. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే గడపడానికి ఇష్టపడతారో వాళ్ళ ఇంటిలో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. ఎవరికి అర్థం అవ్వలేదు కదా? అలాగే చెప్పను ఒకసారి. ఎవరైతే ఆయన సన్నిధిలో ఉండాలని ఇష్టపడతారో వాళ్ళ ఇంటిలో ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మరి పూర్వపు దినాల్లో ఇజ్రాయేలీ ప్రజలకు రాజులు లేనప్పుడు వాళ్ళు అడిగారు. ఏమని అడిగారంటే, మాకు ఒక రాజు కావాలి మా మీద అధికారం చేయడానికి, మా కష్టాలు చెప్పుకోవడానికి మాకు రాజు కావాలి, మేమేదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు విడిపించబడ్డానికి ఒక రాజు కావాలి అని చెప్పి ఇజ్రాయేలీయులు అడిగినప్పుడు ఆ విషయంలో కాస్త దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, అప్పుడు దాకా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొన్నా వాళ్ళు అందులోంచి బయటికి రావడానికి దేవుడు అన్ని రకాలుగా దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా. ఉదాహరణకి ఐగుప్తు నుండి ప్రజలను దేవుడు నడిపించినప్పుడు, బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత వాళ్ళను దేవుడు నడిపించినప్పుడు వారికి దేవుడు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించారు. హల్లెలూయా. అదొక పాట ఉంటుంది కదా, ఇజ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. హల్లెలూయా. అలనాడు ఇజ్రాయేలీ ప్రజలకు తోడి ఉండి నడిపించిన దేవుడు ఈరోజు మనకు తోడి ఉండి నడిపిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి, కంటికి రెప్పలాగా కాచేటువంటి దేవుణ్ణి కాదనుకొని తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీ ప్రజలు ఏం చేశారనంటే, మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలన చేయడానికి ఒక రాజు కావాలి అని అడిగినప్పుడు, హల్లెలూయా, దేవుడు మీకు అట్లా ఉందా, నా రాజ్యరికనే లేకపోతే నా పరిపాలననే మీరు కాదనుకుంటున్నారు కదా, సరే అని చెప్పి దేవుడు సౌలుని రాజుగా ఎంచుకున్నారు. దేవుడు సౌలును రాజుగా ఎంచుకున్న తర్వాత సౌలు కొంచెం ఆయన అంత క్రితం సౌలు కూడా ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఏంటి, నేనా ఈ ప్రజలను కాచేటువంటి నాయకుడినా, నాకంత శక్తి కానీ సామర్థ్యం కానీ నాకు లేదే అని చెప్పి సౌలు సహితం కూడా వెనకాల దాక్కునేటువంటి వాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే బలహీనులను బలపరిచే దేవుడు.
హల్లెలూయా. బలహీనులను బలపరిచే దేవుడు, పెంట కుప్పల మీద ఉండేది బీదలను పైకెత్తే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అటువంటి సౌలు కొంతకాలం అయిన తర్వాత, అన్ని రకాలుగా సౌలు బలపడిన తర్వాత సౌలుకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. మనం కూడా ఏమి లేకపోయినప్పుడు ఒకలాగా, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం కదండి. మనకి బలం లేనప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అధికారం లేనప్పుడు ఒకలాగా, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా. హల్లెలూయా. అయితే దేవుడు సౌలును ఎంచుకున్న తర్వాత, సౌలు దేవునికి ఆయాసకరంగా జీవించిన తర్వాత దేవుడు విసిగెత్తి ఎవరిని ఎన్నుకున్నారంటే తనకిష్టమైన, తనకు లోబడేటువంటి, తనకు భయపడేటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నారు. దావీదుకి చెప్పిన మాట, ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. అంటే నేను ఏం చెప్తే అది, నేనేం చేయమంటానో అది చేసేటువంటి వాడు, నాకు ఇష్టం వచ్చినట్లుగా నా ప్రణాళికలను నెరవేర్చడానికి ఇష్టపడేటువంటి వాడు. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అని ఎవరైనా చెప్పారో అని అంటే అది దావీదు చెప్పారు. నీ చిత్తం నా జీవితంలో నెరవేరాలి, నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే. నా జీవితంలో ఏదైనా నేను తలంచానంటే అది నా ఇష్ట ప్రకారంగా జరగకూడదు, కానీ నీ ఇష్ట ప్రకారం మాత్రమే జరగాలి. నీ ఇష్ట ప్రకారం జరిగితే అది నాకు మేలు, నా కుటుంబానికి మేలు, అది సమాజాన్ని ఉద్ధరించేదిగా ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా ఎవరైతే నడుచుకోవడానికి ఇష్టపడతారో వారిని అంచెలంచెలుగా దేవుడు దీవించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. దావీదుకి ఉండేటువంటి ఆశ చూస్తే, ఆయన నేనైతే మంచి గృహంలో నివాసం చేస్తున్నాను కానీ నా దేవుడు ఒక సామాన్యమైనటువంటి ఒక గుడారాల్లో ఆయన ఉంటున్నారు, ఆయనకు నేను ఒక మందిరాన్ని కట్టాలి, నేను ఒక మంచి మందిరాన్ని దేవుడి కొరకు నేను కట్టాలి అని ప్రజలకు ఆయన చెప్పిన తర్వాత ఎంతమంది ముందుకు వచ్చారండి? ఎంతమంది వచ్చారు? రాజుగారు కదా, చాలామంది వచ్చి ఉంటారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలాసార్లు 2-3 సార్లు వచ్చాను. కాంగో వైపు చూసినప్పుడల్లా నాకు ఆలోచన, కాంగో సమంగా లేదు, నేను కాంగో ప్లే చేస్తాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కాంగో సరిగ్గా లేదు. మీలో ఎంతమంది మీ ఇంటి కొరకు ఆలోచన చేస్తారా? ఈ టైంలో ఇది కొనాలి, ఈ టైంలో పలానది లేదు, ఇంట్లో ఇది సమకూర్చాలి, టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, వాషింగ్ మిషన్ లేదు, పలానా లేదు, పలానా లేదు అని మన ఇంటి కొరకు మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో, ఇంటికంటే గుడి పదిలం. దేవుని మందిరం మనల్ని ఏం చేస్తుంది అంటే బాగు చేస్తుంది. దేవుని మందిరం మనల్ని అభివృద్ధి పదంలోనికి నడిపిస్తుంది. దేవుని మందిరం మనల్ని ఏం చేస్తుంది అంటే పరలోకానికి చేర్చేటువంటి ప్రప్రదమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. హల్లెలూయా. అటువంటి దేవుని మందిరాన్ని, దేవుని మందిరంలో ఏదైతే కావాలో వాటిని మనం ఏం చేయాలండి? సమకూర్చాలి. సేవకులకే కాదు ఆ బాధ్యత, విశ్వాసులైన మనకి కూడా, మీకు కూడా ఆ బాధ్యతను దేవుడిచ్చారు. దేవుని ఇల్లు ఇది. దేవుని ఇంటిలో ఏదైతే కొలతగా ఉందో వాటిని మనం ఏం చేయాలి? మన శక్తికి ఎంతవరకు చేయగలమో. కొంతమంది ఉన్నారు అనుకోండి, వారి శక్తి కొలది వాళ్ళు పని చేస్తారు. కొంతమంది 50 కేజీలు ఎత్తితే కొంతమంది 100 కేజీలు ఎత్తగలరు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన సామర్థ్యం కొలది మనం ఏం చేయాలి? ఇది పాస్టర్ గారిదిలే,
అని చెప్పి మనం ఊరుకోకూడదు. రెండోసారి ప్రభు చిత్తమైతే నేను వస్తే గనక కాంగో మీ పాస్టర్ గారు కాదు, నేను తీసుకెళ్ళి బాగు చేస్తానని చెప్పి మీలో ఒకరు ఆ పనిని చేయాలి. హల్లెలూయా. యెహోవాను స్తుతించుట చెప్పండి మంచిది. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరికట్టినను, నన్ను చూటినను, నరకపు పాశములరికట్టిన వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మనం చెప్పినటువంటి మనం ఆలోచన చేసినటువంటి దావీదు మహారాజు దేవుని మందిరాన్ని కట్టడానికి కొరకు ఆయన ఏం చేశారు మన చాలాసార్లు అనేక సందర్భాల్లో సేవకుల ద్వారా విని ఉంటాం. హల్లెలూయా. ఆయన దేవుని మందిరం పట్ల ఈ విధంగా ఆశపడ్డారు, దేవుని మందిరంలో సమకూర్చవలసినటువంటి విషయాల్ని ఏ విధంగా సమకూర్చారు, తదుపరి దాన్ని ఎవరు ఆయన కట్టాలి, నువ్వు కట్టవు నాయన అని ప్రభు చెప్పినా కూడా ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించలేదు. ఆ బాధ్యతను ఎవరికి అప్పగించారని అంటే తన కుమారునికి సొలొమోనుకి దాన్ని అప్పగించారు. హల్లెలూయా. అలాగే సేవకుని ద్వారా సేవకులు చెప్పిన తర్వాత ఆ కుమారులుగా ఉండేటువంటి ఆ సేవకులు మిమ్మల్ని లేకపోతే మనల్ని ఎలా చూస్తారంటే కుమారులు కుమార్తెలుగా చూస్తారు. అంతేనా? అంతే కదా. అందుకే మీరు ఏమంటారంటే ఆత్మీయ తండ్రి అంటారు. హల్లెలూయా. మరి మీ ఆత్మీయ తండ్రి గారు చెప్పినటువంటి ఏ మాటలను కూడా మీరు విస్మరించకూడదు. అది దేవుడి మాట అనేది చెప్పి మీరు తీసుకొని మీరు చేస్తే మీ కుటుంబానికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వాక్య సారాంశం నేను వెళ్ళను, కానీ నా తదుపరి చాలామంది సేవకులు ఉన్నారు. ఉపోద్ఘాతమైనటువంటి వాక్యాల్ని కొన్ని పాయింట్స్ని ఈ ప్రస్తుత కాల సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ప్రజలను పరిపాలన చేయడానికి సౌలుని ఎంచుకున్న తర్వాత సౌలు దేవునికి ఆయాసకరంగా జీవించిన తదుపరి దేవుడు ఎవరు నియమించారండి? ఎవరు మాట్లాడలేదు. దావీదు నియమించారు. దేవుడు దావీదు నియమించిన తర్వాత హల్లెలూయా, దావీదు తర్వాత అనేక రాజులు వచ్చారు, అనేక రాజులు వెళ్ళిపోయారు. అనేక రాజులు వచ్చారు, అనేక రాజులు వెళ్ళిపోయారు. చాలామంది వాళ్ళ వృత్తాంతాలు అన్నీ చదివితే ఎట్లా ఉంటుందంటే, ఈ యొక్క రాజు దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడని కొంతమంది కొరకు, చాలామంది వారు ఉన్నతమైన దేవతారాధన లేకపోతే ఉన్నత స్థలాలను ఆరాధించేటువంటి వారిగా, ఇలా చాలామంది రాజులు ఉన్నారు. ఒకసారి ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 2-3 ఒకసారి చదివి సహాయం చేయండి. అక్కడ అహజ్యా అనేటువంటి రాజు కనబడతారు. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 2వ ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 2వ మాట 3వ మాట చదవండి.
దినవృత్తాంతాలు క్షమించాలి 22:2 నుంచి చదవండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 22:2. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఎవరటండి? అహజ్యా యొక్క తల్లి పేరు ఎవరు? అతల్య. చెప్పండి నాతో పాటు, అతల్య చెప్పాలి. అతల్య చెప్పండి. ఎస్, అతల్య. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. అతల్య తన కొడుకైన అహజ్యాకి ఏం నేర్పించిందని అంటే దేవుని యందు భయభక్తులు నేర్పించలేదట. దేవుని యందు భక్తి నేర్పించలేదట. దేవుడు ఎటువంటి వారో ఆమె చెప్పలేదట. దేవుడు ఎంతటి గనుడో ఆమె చెప్పలేదట. దేవుడు ఎంత మహోపకారం చేసేటువంటి వాడో, ఆయన ఎటువంటి బలాతు సూర్యము కలిగిన వాడో ఆమె చెప్పలేదు. కనుక అహజ్యా ఏమయ్యాడంటే అహాబు రాజు వలె ఇతడు కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. చాలామంది తల్లిదండ్రులు దేవుడు చేసేటువంటి మేలును లేదా దేవుని యొక్క శక్తిని, అసలు దేవుడు ఏమిటో అనేటువంటి విషయాలను చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పట్లేదు. ఏదో వస్తున్నారు, పిల్లలు వెళ్ళిపోతున్నారు తప్పించి దేవుడు అంటే ఏంటో, ఆయన మన కోసం ఎందుకు చనిపోయారో, ఆయన అసలు మనకి ఏం చేయమన్నారో, మనం ఏమి చెయ్యాలో, మనం ఏమి చేయకూడదో, మనము వేటిని అనుసరించాలో వేటిని అనుసరించకూడదో అనేటువంటి విషయాలు బాల్యమందే మీ పిల్లలకి నేర్పాలి. ఆమె అట్లా చేయలేదు కాబట్టి అతడు కూడా పూర్వపు రాజులు ఏదైతే నడిచారో, ఎలాగైతే ప్రవర్తించారో, ఎలాగైతే చెడు నడతలు నడిచి దేవుడి దృష్టికి మరి కోపాన్ని రేపారో ఆ విధంగానే ఇతడు కూడా కోపాన్ని రేపేటువంటి పనులనే చేశాడు. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి ఒక అధికారాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలని అంటే ఉపయోగించుకోవాలి. సౌలుకు దేవుడు అధికారం ఇచ్చారు, అతడు ఉపయోగించుకోలేదు కనుక దేవుడు సౌలుని తీసి ఎవరిని ఎన్నుకున్నారు? దావీదుని ఎన్నుకున్నారు. దేవుడు మనకి ఏదైనాటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తే వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. దేవుడు కొంతమందికి పాటలు పాడేటువంటి తలాంతులు ఇస్తారు, వాక్యం చెప్పే తలాంతులు ఇస్తారు, సంఘ పరిచర్య చేసేటువంటి తలాంతులు ఇస్తారు, వాద్యములు వాయించేటువంటి తలాంతులు ఇస్తారు, వంటలు కొంతమంది చేస్తారు చక్కగా, అటువంటి తలాంతులు ఇస్తారు దేవుడు. ఇలాగ దేవుడిచ్చిన తలాంతులను మనం ఉపయోగించకపోతే ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరుస్తాడు. దేవుడిచ్చిన పనిని మనము సక్రమంగా చేయకపోతే వారిని తీసి దేవుడు వేరొకని వారిని నియమిస్తాడు, కానీ దేవుని పని మాత్రము ఆగదు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏదైతే ఉంటుందో వాటిని మనం సక్రమంగా చేయకపోతే ఆ బాధ్యతను వేరే వాళ్ళకి దేవుడు అప్పగిస్తారు, కానీ దేవుని పని మాత్రం ఆగదు. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి మన జీవితంలో ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారని అంటే ఆ పనిని చేసి నెరవేరుస్తారు. హల్లెలూయా. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట. మనం చాలాసార్లు రాజకీయ నాయకుల్లాగా మనకి ఏదైనా కష్టం వస్తే ఆ మాటను తీసి గట్టి మీద పెట్టేస్తాం కదా. మనకి ఏదైనా కష్టం వస్తే
ముందు అనుకుంటా ఏమంటారు, మొక్కుబడి చేస్తారు బాగానే. ఆ మొక్కుబడి చెల్లించే టైం వచ్చినప్పుడు, ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రభా నీకు తెలుసు కదా నాయన, నా పరిస్థితి అంతా నీకు ఎరుగుదు కదా ప్రభా, నా ఇంట్లో ఎన్ని బాధలు పడుతున్నాయో నీకు తెలుసు కదా నాయన అని చెప్పి మనం ఏం చేస్తామంటే కొంచెం తప్పించుకొని తిరుగుతాం. కానీ వాక్యం అంటుంది కదా, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? నడిపించబడిన మనము, రక్షించబడిన మనము మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ప్రజెంట్ వచ్చేటువంటి కాలాలు చాలా భయంకరంగా ఉంటాయి. నేను మొన్న ప్రార్థన చేస్తుంటూ, మొన్న శనివారం చర్చిలో ప్రార్థన చేస్తుంటే ఆరాధనలో ఒక బలమైన ఎద్దు 2 కొమ్ములు ఉన్నాయి. దానికి దర్శనం ఇచ్చారు దేవుడు నాకు. బలమైన ఎద్దు, 2 కొమ్ములు ఉన్నటువంటి బలమైన ఎద్దు అన్నమాట. దానికోసం ఆలోచన చేస్తే ప్రస్తుతం ఉండేటువంటి మనుషుల్లో ఎద్దు యొక్క లక్షణం ఎలా ఉంటుందండి? దాని లక్షణం ఎలా ఉంటుంది? సేవకులు చెప్పాలి. ఎలా ఉంటుందండి? వినపట్లేదు సార్. భయంకరంగా ఉంటుంది. ఎద్దు యొక్క లక్షణం ఎలా ఉంటుందమ్మా? పొడిచేటువంటి స్వభావం దాన్ని, దురుసుగా ప్రవర్తించే స్వభావం, మాట వినేటువంటి నైజం కాదు దాన్ని. అవునా కదా? మాట విందు. ఎన్నిసార్లు దానికి దెబ్బ వేసినా మాట వినదు. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే, ఐశ్వర్యము మంచితనమును. మర్చిపోయాను పాట. బలమిచ్చే దేవుడు, హెచ్చించే దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మన కొమ్ము ఎత్తేవాడు, మన కొమ్ముని నరికేవాడు ఆయనే. దేవుడు మనం హెచ్చించబడతాం, దేవుడు మన వలననే మనం ఘనపరచబడతాం. కానీ మన టాలెంట్స్ వలన మనం ఘనపరచబడలేం. మన టాలెంట్స్ మనకి ఏమి కూడా మన టాలెంట్ ఏది కూడా పని చేయదండి. మనకంటే గొప్ప వాళ్ళు, బలవంతులు చాలామంది ఉన్నారు. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆధిక్యతను, అధికారాన్ని ఏదైతే ఇచ్చారో వాటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. జకరియా గ్రంథము, ఎజ్రా గ్రంథంలో కోరెషు రాజు కొరకు ఒకసారి చూద్దామా? ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ మాటలో చూస్తే, నేనే చదివేస్తున్నాను, టైం లేదు కాబట్టి. పారసీక రాజు అయిన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరం ముందు ఇర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతట చాటింపు వేయించి వ్రాతమూలము ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోరెషు రాజు ఎవరు? ఈ కోరెషు రాజు ఎవరంటే ఒక అన్యుని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశారు? ఒక అన్యునితో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, నా యొక్క మందిరముని నీవు కట్టాలి. నా ప్రజలు నా మందిరం లేక నా ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దారుల్లో వెళ్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు. నా ప్రజలు సక్రమంగా నడవాలి అని అంటే ఒక మంచి మందిరాన్ని నిర్మితం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. దేవుడి మాట సక్రమంగా చేసిన వారే దేవుడికి కావాలి. మనం సక్రమంగా దేవుడి మాట చేయలేదా, దేవుడు ఏం చేస్తారు చెప్పనా? అన్యజనులు లేపుతాడు.
మనం దేవుడి మాటలు చక్కగా వినాలి. దేవుడు చెప్పాను కదా ఇందాక, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలను మనం సక్రమంగా చెయ్యాలి. లేకపోతే ఆ బాధ్యతను వేరే వాళ్ళకి దేవుడు అప్పగిస్తారు. ఈ అన్యుడైనటువంటి కోరెషును చూస్తే కనుక దేవుడు ఏం చేశారట, యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు ఏదైతే సెలవిచ్చారో వాటిని దేవుడు ఏం చేశారు, ఒక అన్య రాజును దేవుడు ప్రేరేపణ చేసి ఆయన ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, ఏంటట, లోకంలో ఉండేటువంటి సకల జనులను నా వశము చేసి. చూడండి దేవుడు ఎటువంటి ఆధిక్యతనిచ్చారో. లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతమందిని కూడా దేవుడు నా వశము చేశారు. చూడండి ఎటువంటి ఆధిక్యతనిచ్చారో. దేవుడి మాట వినడం అనేది మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేశారు చెప్పనా, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తే దేవుడు. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. ఎవరిని కూర్చుండబెట్టుటకై? ఎవరైతే దీనులై, ఎవరైతే దేవుని సన్నిధిలో బ్రతకడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో బ్రతకడానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించలేని మేలులతో నింపే దేవుడు నా దేవుడు. మీకు కూడా తెలుసా, మా నాన్నగారు 2020 సంవత్సరాలు చనిపోయారు. సేవలు చేస్తూ ఆయన 2020లో చనిపోయారు. అంత క్రితం మేము మొత్తం ముగ్గురం, 2 అక్కలు, నేను. షారోన్ మీ అందరికీ తెలుసు, సాంగ్స్ అవి పాడుతుంది, మెసేజ్ కూడా అందిస్తుంది అక్క. నాన్నగారు 2020లో చనిపోయిన తర్వాత అంత క్రితం నేను సండే స్కూల్లో కూడా మాట్లాడలేదు. దేవుని మందిరంలోనే చెప్తున్నాను. సండే స్కూల్లో కూడా నేను చెప్పలేదు. కనీసం ఏ బైబిల్ కాలేజ్ కూడా నేను వెళ్ళలేదు. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే మీ దగ్గర నిలబడి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. ఇది దేని బట్టి అంటే ఆసక్తిని బట్టి. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని కొరకు ఎవరైతే ఆశపడతారో, దేవుని కొరకు దేవుని పని పట్ల ఎవరైతే నిబద్ధత కలిగి ఉంటారో వారిని దేవుడు వాడుకుంటారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటలను సక్రమంగా వింటే వారిని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటారు. దేవుడికి ఎవరు కావాలని అంటే ఆయన పని చేసేవారు ఆయనకి కావాలి. దేవుడు పని చేసేవారు దేవునికి ఇష్టం. సామాన్యమైన పని కాదండి ఇది. సామాన్యమైన పని కాదు. చాలా ఈజీ. దిస్ ఈజ్ నాట్ ఈజీ జాబ్. ఇది ఈజీ అయిన జాబ్ కాదు, చాలా కష్టమైన జాబ్. ముళ్ళు మీద ఏమంటారు, స్వారియా, ముళ్ళుల మీద నడిచేటువంటి జాబ్ అన్నమాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, మరొకసారి చెప్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు సక్రమంగా చేయాలి. లేకపోతే దేవుడు వేరే వారికి ఆ యొక్క అధికారాన్ని ఇస్తాడు. లాస్ట్లో ఈ మాట చెప్తున్నాను. దేవుడు ఎటువంటి అధికారాన్ని ఇస్తారో చెప్పనా? ఇప్పుడు ప్రపంచంలో చూసే అధికారం కాదు, కానీ లోకల్ నాయకుల మీద, సాతాను అధికారుల మీద దేవుడు మనకేం చేస్తాడని అంటే అధికారాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోక నాయకుల మీద. సామాన్యమైన భక్తి కాదు మన భక్తి. మీరు సామాన్యమైన వారు కాదు. పిలువబడిన మీరు, ఏర్పాటు కాబడిన మీరు సామాన్యులు కాదు. యు ఆర్ ఏ సోల్జర్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క మీరు ఎవరనంటే సోల్జర్స్ ఏమంటారు? సోల్జర్స్ని ఏమంటారు? సైనికులు. దేవుని సైనికులుగా దేవుడు మనల్ని చేశారు. సైనికుడు ఎలా ఉంటాడండి? పిలిచినప్పుడు వెళ్దాంలే, గన్నెని ఇంట్లో పెట్టి చక్కగా భద్రం పెట్టి వెళ్దాంలే, పిలిచినప్పుడు వెళ్దాం అనుకుంటాడా? కాదండి. సోల్జర్ ఎప్పుడు కూడా అన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉంటాడు. హల్లెలూయా. బీ అలర్ట్, చాలా అలర్ట్గా ఉంటాడు. అలాగే మనం కూడా చాలా ఎలా ఉండాలంటే కేర్ఫుల్గా, అన్ని విషయాల్లో కూడా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఎప్పుడు ఎలాగ మనుషులను పడగొడతాడో తెలియదు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయి. వాటిని వాడు ఎర్రగా మలుచుకొని ఏం చేస్తాడంటే మనుషులను పాడు చేస్తాడు. వాటి నుండి తప్పించబడాలంటే దేవుడి యొక్క వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. హల్లెలూయా. దేవుడి వాక్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో, చూడండి, చర్చిలో ఉన్నప్పుడు, దేవుడి మందిరంలో ఉన్నప్పుడు మనకి వేరే ఆలోచనలు అంతగా రావు, చెడ్డ ఆలోచనలు రావు, చెడ్డ మాటలు మనం వినం. దేవుని మాటలు మనం వింటాం కాబట్టి మనకేమొస్తుంది అంటే శక్తి వస్తుంది, మనం బలపరచబడతాం. చాలామంది అంటూ ఉంటారు, దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత నేను వర్షిప్లో నాకు స్వస్థతను వచ్చింది, స్వస్థత ఇచ్చారు దేవుడు నాకు, నేను చాలా బలహీనంగా వచ్చానమ్మా, వర్షిప్ ఆరాధన జరిగినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా. అలా చాలామంది సాక్ష్యాలు చెప్తారు. నేను ఇంకొక సాక్ష్యం, ఇక్కడ జరిగిందే సాక్ష్యం చెప్తాను. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది అనుభవంతో వచ్చేటువంటి మాటలే. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి లాస్ట్ ఇయర్ అనుకుంటాను, సేవకులు మరి మీటింగ్స్ పెట్టినప్పుడు, ఆయన పేరు రాజారత్నం గారు, ఎంతమంది గుర్తుంది? అభిషేక్ ప్రార్థన చేశారు. అప్పుడు అభిషేక్ ప్రార్థన జరిగింది. ఆ రోజు ఇక్కడే కూర్చున్నాను, నేను మోకలు వేసుకున్నాను. నా వంతు వచ్చిన తర్వాత నేను అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థనలో ప్రభా నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని చెప్పి నేను అలాగే చాలాసేపు అలాగ మోకళ్ళు ఉంటే, ఒక బలమైన చైన్ అండి, చాలా లావుపాటి చైన్ అన్నమాట, గొలుసు. ఆ గొలుసు కనబడింది. ఆ గొలుసు మీద చైన్ అనమాట, ఐరన్ చైన్ అనమాట. దాని మీద ఒక బలమైన లైటింగ్ పడుతుంది, వెలుగు కనబడుతుంది. నాకు కాస్త ఈటపిల్ల వచ్చింది, గొలుసు అంటే కొంచెం సంఖ్యలకు సాదృశ్యంలా కనబడుతుంది కదా, అంటే శ్రమ లేకపోతే ఏంటి అని నాకు కొంచెం ఆందోళన పడ్డాను. సేవకుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను. పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేశారు కదా, లాస్ట్లోనే ఇలా కనబడిందండి నాకు అంటే, అనగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పారు. హల్లెలూయా. దేవుడు మనతో కూడా అంటి పెట్టుకుని ఉంటే, మనకి ఎవరు లాగినా, ఏ సైతాను వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టినా మనము అందులోంచి జారిపోం. వి ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్. మనము దేవునితో అంటు కట్టబడతాం కాబట్టి ఆ బలమైన పునాది ఉంటుంది కాబట్టి మనము పడిపోము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, దేవునితో మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుని మాట వినాలి. 2 దేవుడు చెప్పింది మనము చేయాలి. 3 దేవునితో మనము అంటి పెట్టబడి ఉండాలి, అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా మనము అంటు కట్టబడతామో మనము బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడిచ్చిన బాధ్యతను మనం సక్రమంగా చేయాలి. లేకపోతే ఆ బాధ్యతను దేవుడు వేరే వారికి వాటిని అప్పగిస్తారు. ప్రభు ఇచ్చిన బాధ్యతను మనము సక్రమంగా చేస్తే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపిస్తారు. హల్లెలూయా. చివరిగా దేవునితో మనము ఆయన తీగ కదా, ఎవరైనా ద్రాక్షవల్లి, మనం ఎవరు తీగలం కాబట్టి ఆయనతో ఎవరైతే అంటుకట్టబడతారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదాము చెప్పినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, ఆదాముతో చెప్పిన అదే మాట, నీవు ఫలించి అభివృద్ధి పొంది
భూమిని నిండించు. ప్రభు దేవుడు మనల్ని పిలిచిన తర్వాత మనల్ని ఊరికినే వదిలిపెట్టడు. హల్లెలూయా. ఊరికినే వదిలిపెట్టడు. ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి పదంలోనికి నడిపిస్తారు. అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చిన సేవకులకి వచ్చిన సేవకులకి అందరికీ ప్రభు పెట్ట వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుంది గట్టిగా. దేవునికి స్తోత్రం. మరి చక్కటి అద్భుతమైన మాటలు మనం విన్నాం, జీవం గల మాటలు. మరి దేవుని దాసులు మనోహర్ పాస్టర్ గారికి మన మినిస్ట్రీ సంఘాల పక్షమున్న ప్రత్యేకమైన వందనాలు. వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సమయం